రాయలసీమ ప్రాజెక్టు పేరుతో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత రోజా. చంద్రబాబు కరువు కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువుతో ప్రజలు సర్వనాశనమవుతారని అన్నారు. ప్రజలు కరువుతో అల్లాడుతున్నా నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టుసీమ కడితే రాయలసీమకి నీళ్ళు వస్తుందని చెప్పి మరి అందరికీ అరచేతిలో వైకుంఠం చూపించి ఏ విధంగా మరి అంచనాలు పెంచుకుంటూ వేల కోట్లు దోచేసుకొని ఇంతవరకు ఒక చుక్క నీరు కూడా రాయలసీమకి ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా చెప్తున్నాం పట్టుసీమ వల్ల రాయలసీమకు నీళ్లు రావని. దానికి ఖర్చు పెట్టిన డబ్బులు కనుక హంద్రీనివా గాలేరు నగరికి పెట్టుంటే ఈరోజు రాయలసీమ సస్యశ్యామలమై ఉండేది, ఈ పరిస్థితి ఉండేది కాదు.